మన అసెంబ్లీ మీట్ ని మొదలు పెట్టడానికి మా స్పీకర్ గారిని దీప్తి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సభలోని అందరు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విలువలు, నైతికతలు, క్రమశిక్షణ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. సభలో అందరూ శాంతంగా క్రమశిక్షణ పాటిస్తూ పాల్గొనాలని కోరుతున్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగం చేయమని ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన స్పీకర్ గారు, మంత్రులారా, సభ్యులారా, ఈ రోజు నేను దేశ భవిష్యత్తు అలాగే రాజ్యాంగం గురించి మాట్లాడబోతున్నాను. మన రాజ్యానికి పునాది అంబేద్కర్ గారి రాజ్యాంగం. విద్యార్థులు చిన్నప్పటి నుంచి గౌరవం, క్రమశిక్షణ అటువంటి మంచి అలవాట్లు చేసుకోవాలి. రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తుంది, కానీ బాధ్యతలు కూడా నేర్పుతుంది. మీరు ఈ విలువలను పాటిస్తే పౌరులుగా ఎదుగుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను విద్యాశాఖ మంత్రిని. ధన్యవాదాలు స్పీకర్ గారు. ఈ రోజు నేను మంచి విద్య అలానే మంచితనం గురించి మాట్లాడబోతున్నాను. అధ్యక్ష, విద్య ఒక నిజమైన లక్ష్యం మంచి మనిషిగా మారడం. విద్యార్థులు ఈ విలువలను తప్పనిసరిగా పాటించాలి. నిజాయితీ, గౌరవం, సమయపాలన, మంచి మాటలు, శుభ్రత, క్రమశిక్షణ. అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు సమానాధికం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను నేర్పుతుంది. కాబట్టి అధ్యక్ష, ప్రతి విద్యార్థి ఇవన్నీ పాటిస్తే గొప్ప స్థాయికి వెళ్ళదానని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు హోం మంత్రి మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను హోంమంత్రిని. రాజుల గారిని గౌరవించడం అంటే రూల్స్ పాటించడం, విద్యార్థులు పెద్దలని గౌరవించడం, శాంతంగా ఉండడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హింసకు దూరంగా ఉండడం, ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలి. ధన్యవాదాలు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆరోగ్య శాఖ మంత్రిని. ఈరోజు నేను శుభ్రత అలాగే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, శుభ్రత ఆరోగ్యం అని అంబేద్కర్ గురించి చెప్పినట్లే క్లాస్ రూమ్స్, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని అనుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇప్పుడు మహిళా శాఖ మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. మహిళా శాఖ మంత్రిని. చిన్న బిడ్డల్ని చూస్తున్నారు కానీ మంచిగా చూడడం లేదు. చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. అబ్బాయిల్ని సమానంగా చేయాలి, చూడాలి. నమస్కారం. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను పర్యావరణ శాఖ మంత్రిని. ఇప్పుడు నేను మాట్లాడిపోయేది ఎప్పుడు మనం రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మనము ఎప్పుడు చట్టాలన్నీ అట్ట పారేయకూడదు. తర్వాత మరి
మనము నీళ్లు వృధా చేయకూడదు. తర్వాత మనము చెట్లు నాటాలి. తర్వాత ప్లాస్టిక్ ని తగ్గించుకొని రావాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, నేను మంత్రి గారి మాటలు సపోర్ట్ చేస్తున్నాను. క్రీడా శాఖ మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, నేను క్రీడా శాఖ మంత్రిని. ఈరోజు మనము ఈరోజు నేను ఆరోగ్యం మరియు టీం వర్క్ గురించి మాట్లాడబోతున్నాను. అధ్యక్ష, చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి క్రీడలు మనకు ఆరోగ్యం, టీం వర్క్, క్రమశిక్షణ, ఓర్పు కలిగి ఉంటాయి. దీన్ని అందరూ పాటించాలి అని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతిపక్ష మంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. మంత్రి గారు, ఈరోజు నేను రిక్వెస్ట్ రైట్స్ అండ్ సేఫ్టీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పిల్లలకి నీట్నెస్ అండ్ వితౌట్ బర్డెన్ ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ రైట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, అధికార పార్టీని మాట్లాడమని కోరుకుంటున్నాను. గారి మెసేజ్ రీడ్ హార్డ్ వర్క్ గివెన్ ఈ మోటోలో స్టూడెంట్స్ ముందరికి పోవాలని కోరుతున్నారు. శ్రద్ధ. ముగింపు. ఈ రోజు జరిగిన విలువలు, నైతికతలు, రాజ్యాంగంపై చర్చ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. మీరు ఇవాళ నేర్చుకున్న మంచి విషయాలను జీవితంలో పాటించాలి. ఈ ప్రత్యేక సమావేశం ఇక్కడతో ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.